శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ లభేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వానర సైన్యం సుగ్రీవుడి నాయకత్వంలో శ్రీరామచంద్రుని యొక్క ఆ సారథ్యంలో నెమ్మదిగా బయలుదేరి ఆ సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరింది. ఇంకా ఆ రోజుకి విశ్రాంతి అయినా ఆ నీలుడు తర్వాత మైందుడు ద్వివిధుడు వీళ్ళంతా కూడా వాళ్ళ ఆ విధి నిర్వహణలో అప్రమత్తంగానే ఉన్నారు. ముందు వాళ్ళు బలాల్ని రక్షించుకోవాలి. వానర సైన్యం అంతా సాగరం ఉత్తర తీరాన్ని విడిచినప్పుడు ఆ సైన్యం ఎలా ఉంది? నీలేన విధివత్ స్వరక్ష సమాహిత. సైన్యం అంతా స్వరక్ష, తనని తాను రక్షించుకోవటం అనేటటువంటి మహాకృత్యంలో నిమగ్నమయ్యింది. అది సైన్యపరంగా జరుగుతుంది. మైంద ద్వివిధులు కూడా ఆ సైన్యాన్ని రక్షిస్తున్నారు. వాళ్ళ యొక్క విధి విధానం ప్రకారం విచేరతుష్య తాం సేనాం రక్షార్థం సర్వతో దిశం. మొత్తం అంతా వాళ్ళు సైన్యాన్ని అంతా కలయదిరుగుతూ వాళ్ళు పరిరక్షించుకోవలసినటువంటి విషయాలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా సేనా శిబిరాలు ఏర్పాటు అయినాయి. ఇప్పుడు ఇక ఆ రోజుకు విశ్రాంతి అన్నారు. బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరగాలి? మొత్తం అందరూ సమావేశమై ఏ కార్యక్రమం, ఎలా సముద్రం లంఘించడం ఎలాగా అనే ఆ విధి విధానాలు అందరూ కలిసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు కొద్ది వ్యవధి చిక్కింది శ్రీరామచంద్రుడికి. వెంటనే ఆయన మనస్సు అమ్మవారి మీదకి వెళ్ళింది. వెంటనే అమ్మవారి మీదకి వెళ్ళింది అంటే అప్పటిదాకా లేదా అని అర్థం కాదు, లేదు అని అర్థం కాదు. ఎప్పుడూ అమ్మవారి యొక్క వియోగం అనేటటువంటి ఆ బాధ ఆయనకి ఉంటూనే ఉన్నది. ఆ విరహాగ్నిలో ఆయన మరి సంతప్తమానుడు అవుతూనే ఉన్నాడు. ఇప్పుడు దాన్ని బయటికి చెప్పడానికి ఆయన ఎవరితో చెప్తాడు? లక్ష్మణుడితో తప్ప. లక్ష్మణుడు అంటే ఎవరు? తానే, తనలో తానే, తనకి తానే చెప్పుకున్నట్టుగా భావించుకోవాలి. ఆయన దృష్టిలో లక్ష్మణుడు ఒక పసిపిల్లవాడు. లక్ష్మణుడితో అంటున్నాడు, లక్ష్మణ, కాలం గడిచిన కొద్దీ ఎంతటి శోకమైనా క్రమంగా తగ్గిపోతుంది అంటారు లోకంలో. కానీ ఇదేమిటయ్యా, నాకు కాలం గడిచిన కొద్దీ నాలో ఉన్నటువంటి సీతా వియోగజన్యమైన దుఃఖం పెరుగుతున్నదే. శోకశ్చకిల కాలేన గచ్చతాహి అపగచ్చతి అంటారు. కాలేన గచ్చత శోక అపగచ్చతి కిల. కాలం ఎంత గొప్ప ఘోరమైన శోకమైన ఆ క్షణంలో ఉంటుంది, కొంతకాలం గడిచిన తర్వాత మర్చిపోతాడు మానవుడు. అది అసహజం. మర్చిపోకపోతే జీవితాంతం గుర్తుపెట్టుకుని జీవించలేడు. అలా అంటారు. కానీ మమచ అపశ్యత కాంతాం అహన్యహని వర్ధతే. నాకేమిటయ్యా, రోజు రోజుకి
అపశ్యత కాంతాం సీతాం. అమ్మవారు నాకు రోజు రోజుకి అమ్మవారిని చూడకపోయినంత కాలం ఎప్పటి వరకు చూస్తానో అప్పటి వరకు, లేదా అమ్మవారు నా చెంత లేదు కాబట్టి ప్రతిరోజు నా యొక్క దుఃఖాగ్ని వియోగాగ్ని పదింతలుగా పెరుగుతూనే ఉన్నది అని ఆయన మొట్టమొదటగా అమ్మవారి యొక్క స్మరణని గుర్తుకు తెచ్చుకుని, లక్ష్మణ, ఈ రావణాసురుడు అమ్మవారిని అపహరించాడు కదా, అతడు ఏం బాధలు పెడుతున్నాడో, అతడు ఆ రాక్షస పద్ధతుల్లో ఆయన హింసించే విధానంలో అమ్మవారు ఏ విధంగా దుఃఖిస్తున్నదో, మరి ఆ వ్యవధి గడువు సమీపిస్తున్న కొద్దీ ఆ విచారమే నన్ను బాధిస్తున్నదయ్యా. ఏమన్నాడు రావణాసురుడు? 2 మాసం అన్నాడు కదా, ఇంకొక మాసమే కదా మిగిలింది. ఎంత ఇబ్బందులు పెడుతున్నాడు, అమ్మవారు ఎంత బాధపడుతున్నది, చెప్పుకోవటానికి కూడా అక్కడ ఎవరు లేరు కదా అని అంటూ, ఇప్పుడిక ఆ పక్కన లక్ష్మణుడు ఉన్నాడనే సంగతి కూడా మర్చిపోయి స్వామి వారు తనలో తాను అనుకుంటూ ఉన్నట్లే పైకి అంటున్నాడు. పైకి అనడం ఎవరి కోసం? మన కోసం. మన కోసం అంటే ఇక్కడ కథాపరంగా తీసుకున్నట్లయితే సీతమ్మ వారి కోసం శ్రీరామచంద్రుడు దుఃఖాన్ని అనుభవించటం, వియోగాన్ని అనుభవించటం ఇది మామూలే. ఇది దేనికి ప్రతీక అని గనక మనం భావించుకున్నట్లయితే, ఈ సంసారం అనేటటువంటి ఒక పెద్ద అగ్నిగుండంలో పడిపోయినటువంటి, అదే వియోగ వ్యధ. అక్కడ అగ్నిగుండంలో పడిపోయిన ఈ జీవుడు ఈ సంసారంలో నుంచి ఎప్పుడు బయటపడి నేను నా స్వస్వరూపాన్ని పొందగలను అని ఎప్పుడే జీవుడు బాధపడతాడో, ఇక్కడ ఒక చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి ఈ విచారం సామాన్య మానవులందరిలోనూ సామాన్యంగా రాదు. ఎవరిలో కలుగుతుంది? ఎవరిలో అయితే ఈ సంసారం మీద వైరాగ్యం ఏర్పడుతుందో, లేదా తన స్వస్వరూపం ఏమిటో తెలుసుకోవాలనేటటువంటి ఒక జన్మాంతరగతమైనటువంటి ఆ వేదన విడిచిపెట్టకుండా మనస్సులో ఉంటుందో, అదే అమ్మవారిని గురించిన వేదన అయ్యేవారిలో ఆ వేదన ఉంటుందో, అప్పుడు ఆ జీవుడు ఏం చేస్తాడు అంటే బాధపడతాడు, తపన పడతాడు, తపిస్తాడు, తన స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి అని. అది ఇప్పుడు బాధపడి తనలో తానే అనుకుంటాడు. అదే మననం. ఆ మననం ఒక్కొక్కసారి బిగ్గిరిగా మాట్లాడుకుంటే ఇలాగే ఉంటుంది. ఇక్కడ స్వామివారు ఎవరి కోసం ఈ విధమైనటువంటి దుఃఖాన్ని ఒక మాటు పెట్టి, తాను చిత్స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, అమ్మవారు శక్తి స్వరూపం, ఇప్పుడు వియోగంలో ఉన్నది. జ్ఞానము తన శక్తిని తాను పొందాలి అని భావించుకుంటే ఎలా ఉంటుందో, అది మనకి ఇక్కడ సీతారాముల యొక్క వియోగము అనే అటువంటి ఆ ఘట్టం ద్వారా తెలియజేయబడుతుంది. అది జీవుడు తెలుసుకోవాలి. ఇది చాలా జటిలమైన కష్టమైన విషయమే. మనస్సు అందుకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. అప్పుడే ఈ భావం మనస్సుకి పట్టి ఇక్కడి దాకా వచ్చిన తర్వాత రామాయణం చదవటం, ఇక్కడికి వచ్చేసరికి శ్రీరాముని యొక్క ఈ విలాపం ఇది చదువుతూ ఉండగా ఒక్కసారి ఆ గ్రంథం అలా మూసి తాను తన యొక్క స్వరూపాన్ని పొందటానికి అక్కడ శ్రీరామచంద్రుడు ఏ విధమైనటువంటి విధానం దారి చూపిస్తున్నాడో ఆ దారిలో తాను వెళ్ళాలి అనే భావనకి లోనవుతాడు. అది ఇక్కడ గ్రహించవలసిన విషయం తప్ప కేవలం ఇది ఒక పురుషుడు తన భార్య యొక్క వియోగంతో, ఇది లోకంలో సహజమైన ధర్మమే.
అందుకనే శ్రీరామ ప్రవృత్తి ఎప్పుడు పైకి మామూలుగా ఉంటుంది. దాని యొక్క అంతరార్థాన్ని మనం వెతికి పట్టుకుంటే మనకి బ్రహ్మాండమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఆయన యొక్క ఆలోచన ఒక కొత్త పంథాలోకి వెడుతున్నది. రామాయణం తర్వాత కాళిదాసాది మహాకవులు ఎందరో వచ్చారు. మనకి తెలుగులో కూడా చాలా మంది కవులు ఆయా యుగాలు అవన్నీ జరుగుతూ వచ్చి ఆధునిక కాలంలో భావకవిత్వం అనేది కూడా అమలినమైన శృంగారం, అది భావకవిత్వం లక్షణం అని చెప్తారు పెద్దలు. అది దానికి మూలం ఇక్కడే కనపడుతుంది మనకి. స్వామి వాయుదేవుణ్ణి స్మరిస్తున్నాడు. ఏమంటున్నాడు? వాహి వాత యతకాంత తాం స్పృష్ట్వా మామపి స్పృశ. ఓ వాయుదేవుడా, నువ్వు ఓ పని చేయి, అమ్మవారు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళు. నువ్వు వెళుతున్నావు అంటే గాలి వీచుకుంటూ వెళుతుందనే అర్థం. నువ్వు వెళ్ళు, ఆ చుట్టుపక్కలంతా నువ్వు వీచు. అక్కడి నుంచి ఏం చేస్తావు? మళ్ళీ నా వైపుకి రా అంటే నువ్వు వెళ్ళి అమ్మవారి యొక్క స్పర్శని, అమ్మవారికి నీ స్పర్శని కలిగించి ఆ అమ్మవారి యొక్క ఆ స్పర్శ అనేటటువంటి జ్ఞాపకాలని నీలో నిండించుకొని వచ్చి నువ్వు నా శరీరం మీద వీచు అని. ఇది ఎంత ఉన్నతోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి అమలినమైనటువంటి ప్రేమ ఇది. ఇలా ఉండాలి ప్రేమ అన్నది అని స్వామివారు స్పష్టంగా చూపిస్తున్నాడు. వాహి వాత యతకాంత తాం స్పృష్ట్వా మామపి స్పృశ. నువ్వు వెళ్ళి ముందు అమ్మవారిని స్పర్శించు, తర్వాత వచ్చి నన్ను స్పర్శించు. త్వయి మే గాత్ర సంస్పర్శ చంద్రే దృష్టి సమాగమ. నువ్వు అమ్మవారిని స్పర్శించకుండా కేవలం నా చుట్టూనే తిరిగావు అనుకో, నాకు నచ్చదు. అప్పుడు నీ యొక్క మామూలుగా అయితే మలయ భవనం చల్లగా ఉంటుంది, కానీ నువ్వు ఎంత మలయ భవనం అయినా నువ్వు కేవలం నా చుట్టూ తిరిగితే అదేమిటండి? వాయువు కేవలం రాముడి చుట్టూ ఎందుకు తిరుగుతాడు అంటే అక్కడ నతత్ర సూర్యోభాతి, సూర్యుడు ప్రకాశించుడు, వాయువు అక్కడ ఆయన చెప్పినట్టు వినాల్సిందే, పంచభూతాలు ఆయన చెప్పినట్టు వినాల్సిందే. ఇది మనకి వేదాంతం ఉపనిషత్తు చెప్పే మాట. అందుకని ఆయన చుట్టూ తిరగకపోతే ఆ వాయువుకి దిక్కుముక్కు ఏది? అది అది అంతరాంతరంగా ఉండేటటువంటి అక్కడ గూఢమైన అర్థ సందర్భం అది. కానీ ఆయన ఏమంటున్నాడు? వాహి వాత యతకాంత తాం స్పృష్ట్వా మామపి స్పృశ. అప్పుడొచ్చి నన్ను స్పర్శించు, నువ్వు ఆమె స్పర్శను తీసుకొచ్చి నాకు అందించు. అంటే మా ఇద్దరి మధ్యలో నువ్వు మాకు నీ ద్వారా స్పర్శ సుఖాన్ని కలిగించవయ్యా. త్వయి మే గాత్ర సంస్పర్శ. ఇది ఎలా ఉండాలి? చంద్రే దృష్టి సమాగమ. అప్పుడు చంద్రకిరణాలు తగిలితే మానవుడికి ఎంతటి చల్లదనం కలుగుతుందో ఆ చల్లదనం నేను అనుభవించగలను. అంతే తప్ప వేరే విధంగా నాకు ఎప్పుడైతే శరీరానికి చల్లదనం కలుగుతుందో దుఃఖం, పరితాపం ఉపశమిస్తుంది. శరీరంతో పాటు మనస్సు కూడా కొంత ఉపశమిస్తుంది. మనస్సు బాగా వేడిగా ఉంది అంటే శరీరం కూడా వేడెక్కుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు అమ్మవారి దగ్గరకి వెళ్ళి ముందు ఆమెను స్పర్శించి వచ్చి నన్ను స్పర్శించు. ఇది ఉన్నతోన్నతమైన భావం. అంటే యుద్ధానికి ముందు ఈ శ్రీరామునిలో ఈ నిర్వేదం ఏమిటి? యుద్ధానికి ముందేమిటి వెనకేమిటి? స్వామివారు నిరంతరము అమ్మవారిని స్మరిస్తూనే ఉంటాడు. అదే తన్మే దహతి గాత్రాణి విషం పీతమివాశయే హానాదేతి ప్రియా సామాం హ్రియమాణా యదబ్రవీతు. ఆ రావణాసురుడు అపహరించి తీసుకుపోతున్నాడే లక్ష్మణ, అప్పుడు నిస్సహాయురాలై ఆమె అహానాదాని గట్టిగా అన్నదే, దీనురాలై దుఃఖితురాలై నిస్సహాయురాలై రక్షించే వాళ్ళు ఎవరు లేక హానాథ అన్నదే
ఆ మాటే నాకు అది నాకు చాలా ఆ, దహతి గాత్రాణి ఆ మాట తలుచుకుంటేనే నా శరీరం అంతా ఉడికెత్తిపోతున్నదయ్యా. ఎలాగా? విషం పీతమివాశయే, ఒక విషపు చుక్క పొట్టలోకి పెడితే శరీరం అంతా ఏ విధంగా ఇదైపోతుందో, ఆ ఒక్క హానాథ అనే అమ్మవారి ఆ మాటే నాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తున్నది నాయన. నా వియోగాగ్నికి సీత యొక్క ఎడబాటే ఇంధనం. ఎప్పుడు అగ్నికి ఏం కావాలి? ఇంధనం కావాలి. ఇంధనం లేకపోతే ఉన్న ఇంధనం కాస్త అయిపోతే అగ్ని చప్పగా చల్లారి కూర్చుంటుంది. మరి ఈయన అగ్ని అసలు ఎప్పటికీ చల్లారటం అనేదే లేదు, నిరంతరం ప్రజ్వలిస్తూనే ఉన్నది. మరి ఇలా ప్రజ్వలిల్లుతూ ఉంటే ఈ ఈ అగ్నికి ఇంధనం ఏది అంటే అమ్మవారి యొక్క ఎడబాటే ఇంధనం. తద్వియోగేంధనవత అంటున్నాడు శ్రీరామచంద్రుడు. ఆమె యొక్క వియోగమే నాకు ఇంధనంగా అవటం చేత తచ్చింత విపులార్చిష, ఆమెను గురించినటువంటి చింత, నిరంతరం ఆలోచనే విపులమైన అగ్ని యొక్క జ్వాల. మరి ఆమె ఎడబాటే నా దుఃఖానికి ఇంధనం. ఆమెను గురించిన చింత, ఆలోచన, నిరంతర ధ్యానమే నాకు నా దుఃఖాగ్ని జ్వాల. కాబట్టి ఆ కామాగ్ని ఏం చేస్తున్నది? రాత్రిం దివం శరీరం మే దక్ష్యతే మదనాగ్నినా. రాత్రి దివము అనేటటువంటి భేదం లేకుండా, అదేంటండి, పగలంటే మెలకుగా ఉంటాడు కాబట్టి భావనలు, ఆలోచనలు వస్తాయి. మరి రాత్రిపూట నిద్రపోతాడు కదా, నిద్రపోతే ఏది గుర్తుండదు కదా, అప్పుడు కూడా ఈ బాధ ఉంటుందా? స్వామి వారు ఏమంటున్నాడు? రాత్రి పగలు అనేటటువంటి భేదం లేదు. ఇక్కడ ఇంకొక అంతరార్థం కూడా, స్వామి సగుణ స్వరూపంగా భావిస్తాం. ఈ పంచభూతమయమైనటువంటి శరీరం అనే ఉపాధి ధరిస్తే వాటి ధర్మాలన్నీ వచ్చి మన మీద పడతాయి. అవి మన మీద పడతాయి అనే మాట కూడా సరైంది కాదు. అవి వాటి ధర్మాలని చూపిస్తాయి. దానికి ఈ ప్రాణము, ఈ మనస్సు ఇవి లోనైపోయి అప్పుడు నిజంగా పరమాత్మ స్వరూపం కలిగి ఉన్నవాడైనా, అది ఘటంలో ఉన్న ఆకాశం ఇంత ఘటాకాశం గనక నేను ఈ ఘటానికే పరిమితం అయ్యానని అనుకున్నట్లయితే ఎలా ఉంటుందో, ఈ జీవుడు కూడా ఈ పంచభూతాలతో నిర్మించబడినటువంటి ఈ శరీరంలో ఆ పంచభూతాల వల్ల కలిగేటటువంటి ఆ వాటి యొక్క ప్రభావాన్ని తనదిగానే భావించి బాధపడిపోతూ ఉంటాడు. మరి ఆ శ్రీరామచంద్రుడికి ఈ ఈ ఉపాధిని స్వీకరించడం అన్నది ఆయన యొక్క అధీనంలో ఉంది. ఆయన ఉపాధి స్వీకరిస్తే రాముడని పేరు. ఇది కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఆ పరమాత్మ తత్వమే ఉపాధిని స్వీకరిస్తే రాముడు అని పేరు. అక్కడ ఇంకొక పేరు, ఇంకొక పేరు, 100,000 లక్షల పేర్లు ఎప్పుడు ఉపాధి స్వీకరిస్తే. కానీ రాముడికి మిగతా వాళ్ళకి భేదం ఎక్కడొస్తున్నది? మిగతా వాళ్ళంటే మనమేమనుకుంటున్నాం? నా పేరు నాదే, మా అమ్మా నాన్న పెట్టి నా పేరు నాదే, ఇంకెవరిది కాదు. ఆయనకి ఆ ధ్యాస లేదు. పేరేమిటి? ఈ పేరు ఇవి అన్నీ కూడా వాచారంభడం వికారో నామధేయం. అది మాటలే, అసలు అక్కడ వస్తువు లేదు. ఆ సంగతి ఆయనకి తెలుసు. ఇప్పుడు మనం ఆ సంగతిని మనం కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవటం కోసమే ఆయన కథ మనం చదువుతున్నాం తప్ప వేరే ఎందుకు ప్రయోజనం? ఊరికినే కథ చదివేస్తే ఏం ప్రయోజనం? ఈ దృష్టితో గనక మనం స్వామివారి కథని చదివితే మనకు కొంత కాకపోతే కొంతైనా ప్రయోజనం లభిస్తుంది. అది చాలు మనకి. అంతా ఒక్కసారే వచ్చి పడిపోతుందనే ఇది కూడా అక్కర్లేదు. ఎందుకని? మనం ఇంకా ఇదిగో ఇందాక చెప్పుకున్న ఈ పంచభూతాల దాంట్లో పిడికిల్లో నుంచి, ఉక్కు పిడికిల్లో నుంచి బయట పడలేకపోతున్నాం. పడటానికి ప్రయత్నం చేస్తున్నాం, అందులో అనుమానం లేదు. అయితే ఆ ప్రయత్నంలో ఎంతవరకు ఇది ఉంది, గట్టి పట్టు ఉంది అంటే అది దాన్ని బట్టి
అలాగే ఉంటుంది. అందుకని రాత్రిందివం శరీరం మే దక్ష్యతే మదరగ్నినా. ఆ విరహంలో రాత్రింబవళ్ళు స్వామివారి విరహాగ్నితో బాధపడుతుంటే ఆ విరహంలో స్వామికి ఒక్క ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన? అదే శీతలోపచారం. విరహాగ్ని భరించలేకుండా ఉన్నానయ్యా నేను. అందుకనే ఆ వాయుదేవుడిని ప్రార్థించి, ఆ వాయుదేవుడికి నేనంటే భయం. గట్టిగా వచ్చిన నా మీదకు వీసడు. ఇక్కడ ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. వాయుదేవుడిని ఈయనంటే భయం ఎందుకండి? ఈయన ఎప్పుడు అనలేదే. అన్నవాడు రావణాసురుడు. వాళ్ళందరూ దేవతలంతా వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకున్నారని మహాకవి చెప్పాడు. ఏమో అయ్యా, అగ్ని కూడా ఆయన చెప్పినట్టు మండాల్సిందే, వాయువు ఆయన చెప్పినట్టు ఉండాల్సిందే అని వీళ్ళందరినీ శాసిస్తున్నాడండి అని చెప్పారు. మరి ఈయన కూడా అలా శాసించాడా? ఈయన శాసించక్కర్లేదు. ఈయనే అవన్నీ. తరంగం వేరే లేదు, సముద్రాందే తరంగం. స్వామివారు ఇందాక సగుణ స్వరూపాన్ని గ్రహించాడని చెప్పాం. ఆ సగుణ స్వరూపం అన్నది ఆభాస. ఎలాంటి ఆభాస? అద్దంలో మన ముఖం మనం చూసుకుంటే ఆ ముఖం మందేగా. మంది కాదని ఎవరంటారు? మందే. కానీ మనమేనా? అది మనం ఎందుకు అవుతుంది? ఆభాస. అలాగే ఆ పరమాత్మ సగుణ రూపాన్ని గ్రహిస్తే ఆ పరమాత్మ తనని తాను అద్దంలో చూసుకున్న వాళ్ళలాగానే ఉంటాడు. కాబట్టి ఆ సగుణ స్వరూపానికి మూలమైందేదో అది మనం వెతుకుతున్నాం కదా మొదటి నుంచి రామాయణం కథలో. కాబట్టి ఆయన ఆ రూపంగా మనం ఆలోచించుకుంటే మనకి అక్కడ ఒక స్పష్టమైనటువంటి ఆధారం కనిపిస్తుంది. అదే ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి? వాయుదేవుడి వల్ల ఉపయోగం జరగటం లేదు. అలా కాదయ్యా, నేను ఈ వరుణదేవుణ్ణి ఆశ్రయిస్తాను. ఆ తేజస్సుని ఆశ్రయిస్తే, తేజస్సు అంటేనే అది వెలుగు, అగ్ని, మంట. నేను దాన్ని ఆశ్రయిస్తే అసలే నాలో ఈ కామాగ్ని ఎక్కువగా ఉన్నది, ఇది ఇంకా ప్రజ్వరిల్లుతుంది. పోనీ ఆ వాయువు ఏమైనా ఉపశమింపజేస్తాడా అంటే ఆయన వల్ల కావట్లేదు. నేను వరుణదేవుణ్ణి ఆశ్రయిస్తాను. ఓ పని చేస్తా, వెళ్ళి ఆ సముద్రంలో కూర్చుంటా కాసేపు, నీళ్లు చల్లగా ఉంటాయిగా, అప్పుడైనా నా విరహాగ్ని చల్లారుతుందేమో. ఇంతటి అరణ్యకాండలో కూడా ఆయన స్వామివారు ఎంతో విచారించాడు. లక్ష్మణుడితో చెప్పుకుని ఆయన బాధపడ్డాడు. కానీ ఈ విధమైన ఆలోచన రాలా. సరిగ్గా యుద్ధానికి ముందు ఎంత మహాప్రయత్నం చేసి, ఇంత పెద్ద ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత 1 గంట 2 గంటలు విశ్రాంతి లభించిన తర్వాత ఇంకా తర్వాత అంతా యుద్ధమే. అంటే ఇది యుద్ధానికి ముందు ఆఖరిసారి అమ్మవారిని తలుచుకుంటున్నాడు. ఇంకా మళ్ళీ తలుచుకునే ఆలోచన ఉండదు అనేమో కథాపరంగా. అందుకని అది నేనేం చేస్తానయ్యా అంటే, నాకు శీతలోపచారం కావాలి, శీతోపచారం అని. లక్ష్మణ, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు నాతో రాకు. నేను వెళ్ళి ఆ సముద్ర జలాల్లో కాసేపు ఇక్కడ దాకా గొంతు దాకా కూర్చుని విశ్రమిస్తా. అక్కడ నువ్వు ఈ కామాగ్ని ఏమైనా కొద్దిగా ఉపశమిస్తుందేమో చూస్తాను. అప్పుడు నన్ను దహించలేదు కదా. అవగాహ్యార్ణవం స్వప్స్యే. అర్ణవం అవగాహ్య, సముద్రంలో మునిగి, స్వప్స్యే నిద్రపోతాను. సౌమిత్రే భవతా వినా, నువ్వొద్దు. కథంచిత్ ప్రజ్వలన్ కామగ నమాంస్తు నమాం సుప్తం జలే దఖేతు. నేను ఏదో విధంగా అక్కడ కూర్చుంటాను కదా నీళ్ళలో. అప్పుడు ఈ విరహాగ్ని నన్ను ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. కాబట్టి లక్ష్మణ, ఆమె అక్కడ లంకలో ఉంది. మళ్ళీ ఎన్ని భావన వీచికలు, అలలు వస్తున్నాయో. ఇది ఎంత అద్భుతంగా ఉన్నదో. మనం 2 రకాలుగా మన ఆత్మపరంగా, కావ్యపరంగా 2 రకాలుగా ఒకే సమయంలో శ్రీరాముని యొక్క ఆ విరహ బాధ వర్ణనని ఆనందిస్తున్నాం. అటువంటి భావన కలగకపోతే మనం సంపూర్ణంగా ఆనందించలేము. ఆ అమ్మవారు ఎక్కడున్నది? లంకలో ఉన్నది. ఆమెకు దూరంగా నేను ఇక్కడ ఇదిగో ఈ సముద్ర బొడ్డున ఇక్కడ కూర్చున్నాను. మీరు ఏం చేయాలి? ఎంత విరహానికి లోనైనా నేను ఎలా జీవించి ఉండగలుగుతున్నానంటావు? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా. తెలుసా? యదహం సాచ వామోరు
ఏకాం ధరణిమాశ్రితం. ఇదే కారణం. ఇప్పుడు పంచభూతాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ఆయన? వాయువు, జలము, భూమి. ఇది అంటే ఈ మూడింటిని సృష్టి చాందోగ్యం చెప్పినటువంటి తేజోబన్నాలు, తేజస్సు, అప్పు, అన్నం. అన్నం అంటే భూమి. మూడింటితో సంబంధాన్ని కలిపి చూపించి చెప్పి పరమాత్మ సీతమ్మ వారికి తనకి సీతమ్మ వారికి ఉన్న బంధాన్ని లోకానికి వివరించి చెప్తున్నాడు. ఇది ప్రకృతి సంబంధమైనటువంటి ఆ బంధము. అది మనం ఇక్కడ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ ప్రారంభమైంది? వాయువుతో. తర్వాత ఏమన్నాడు? నేను సముద్రంలో కూర్చుంటానన్నాడు. తర్వాత ఇప్పుడేమంటున్నాడు? లక్ష్మణ, అమ్మవారు అక్కడున్నది, నేను ఇక్కడున్నాను, మరి నేను ఎలా ఉండగలుగుతున్నానంటావు? యదహం సాచ వామోరు ఏకాం ధరణిమాశ్రితౌ. అందుకనే ఆకాశని స్వామివారు తాను ఒకటిగా ఉన్నప్పుడు సరదాగా మనం ఇలా కల్పిద్దాం. ఒక చిన్న నాటిక, ఒక కళ. ఆ సినిమాల్లో వాటిల్లో ఒక కళ వచ్చినట్టు చూపిస్తుంటారే, అలాగ మనం భావిద్దాం. ఏమని? ఏమీ లేదు, ఒక్క పరమాత్మ తత్వమే ఉన్నది. ఆ తత్వమే కాసేపు మరి అక్కడ ఏదో చెప్తూ ఉంటారు కదా, దాంట్లో యోగ నిద్రలో ఉంటాడు శ్రీ మహావిష్ణువు అని. సరే, ఆయన యోగ నిద్ర మాని లేచాడు. లేచిన తర్వాత ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆ చిన్న ఆలోచన ఎంత దూరం వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది? ఈ సృష్టి అంతా జరిగిందా అంటే జరిగింది, లేదా అంటే లేదు. అది ఎప్పుడు చర్చనీయాంశం కాదు, అనుభవైక వేద్యమైన విషయమే తప్ప చర్చనీయాంశం అయితే 100 ఇటు పాయింట్లు ఉంటాయి, 500 పాయింట్లు అటు ఉంటాయి. ఇది తేలే చర్చ కాదు, అది తెగేది కాదు. అప్పుడు ఏం చేయాలి అంటే స్వామి ఏమంటున్నాడు? తేజోబన్నాలు, తేజస్సు, అప్పు, అన్నం. అమ్మవారు లంకలో ఉంది, నేను ఇక్కడున్నాను, నేను ఇంకా జీవించి ఉండగలుగుతున్నాను అంటే మేమిద్దరం ఏకం ధరణిమాశ్రితౌ, ఒకే భూమి మీద ఉన్నాము. ఈ మీరిద్దరూ ఉండటం ఏమిటయ్యా? మొత్తం భూమి మీద అందరూ ఉన్నారు కదా, ప్రాణికోటి అంతా ఉంది కదా. ప్రాణికోటి అంటే నేనే, నా విలాసమే. తరంగం అంటే నేనే. తరంగమను, బుద్బుదమను, ఆవర్తమను, ఫ్యానమను, ఏదన్నాను అంతా నేనే అంటే జలమే. నా జలం నేను తీసేసుకుంటాను అనుకో, ఇంకా తరంగం ఏముంది? వాచారంభణమే. మొత్తం ఆ మృత్తు అంటోంది, మీరు లోకంలో 100,000 కొండలు, బాణలు, మూగుళ్ళు, 100 రకాలు తీసుకొచ్చి రండి, అంతా నేనంటే మృత్తే. నన్ను నేను ఉపసంహరించుకుంటాను అనుకోండి, జరిగేది కాదు. కానీ అవి అలా ఉపసంహరించుకుంటే అవి ఉండవు. అలాగే స్వామివారు అమ్మవారు కలిసి ఉన్నప్పుడు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఇదిగో ఇలా చేద్దామా అనుకున్నారు. అనుకుంటే ఇదిగో ఈ సృష్టి అంతా జరిగింది, ఇక అదంతా జరుగుతుంది. ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో బంధం ఏది అంటున్నాడు ఆయన? ఈ భూమే బంధము అంటున్నాడు. మరి అందుకనే కదా భూమి మీద ఆయన ఆవిర్భవించిందే, వైకుంఠంలో హాయిగా కూర్చోలేక. ఎందుకు ఈ పని? ఈ సృష్టించడం ఎందుకు? విష్ణువు సృష్టించేవాడు కదా, సృష్టించిన దాన్ని పోషించేవాడు కదా. బ్రహ్మ సృష్టిస్తాడు అనుకోండి, బ్రహ్మతత్వం, విష్ణుతత్వం, శివతత్వం అన్నీ ఆయనేగా. సృష్టించడం ఎందుకు, పోషించడం ఎందుకు, మళ్ళీ లయం చేయటం ఎందుకు? ఏవీ లేకుండా తను ఒకడు కూర్చోవచ్చుగా అక్కడ. ఇలాంటి ఆలోచనలు సరదాగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ఏకాం ధరణిమాశ్రితౌ. లక్ష్మణ, ఇది ఒక భావన, ఈ అద్భుతమైన భావన. 3 భావనలు ఎంతకాలం అంటే ఎంతవరకు? మన పరమార్థం మనకి సిద్ధించే వరకు ఈ భావనల్ని మనం విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే మనకి దారి తెలియదు, అయోమయం, అగమ్యం. తర్వాత ఇంకా లక్ష్మణ, ఇప్పుడు 2 పొలాలు 2 అని పేరే కానీ ఇది ఒక భాగం, అది ఒక భాగం అనుకో. ఇందులో నీళ్లు లేవు, ఇది ఎండిపోతుంది. ఇందులో నీళ్లు ఉన్నాయి,
ఇది ఇందులో వేసిన పంట అంత తొందరగా పోదు, ఎందుకని పక్కదాంట్లో నీళ్లు ఉన్నాయిగా, ఆ నీళ్లతో పెట్టుకొని గడుపుకొని ఇది బతికిపోతుంది. అలాగే నేను కూడా ప్రక్క అక్కడ సీత అమ్మవారు క్షేమంగా ఉన్నది అనే మాట విని నేను ఇక్కడ జీవించగలుగుతున్నాను. దానికి ఆయన ఒక చక్కటి ఉపమానం, ఆ ఉపమానం కూడా ఎక్కడిది తీసుకొచ్చి చెప్పాడు, పంట పొలాల్లో అది భూమి మీదకి సంబంధించినటువంటి అద్భుతమైన విశేషాన్ని తీసుకొచ్చి ఉదాహరణగా దృష్టాంతంగా తనకి చెప్పాడు అని. ఇప్పుడు మళ్ళీ విరహం ఇంకొక ఆలోచన వస్తుంది. కదాను కలు శుశ్రోణీం శతపత్రాయతే క్షణాం విజిత్య శత్రూన్ ద్రక్ష్యామి సీతాం స్ఫీతామివ శ్రియం స్ఫీతామివ స్ప్రియం. స్పష్టమైనటువంటి శ్రియం ఇవ, స్ఫీతాం శ్రియం ఇవ, ప్రకాశిస్తూ వెలుగులేనుతూ విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ కాంతి శోభ ఎలా ఉంటుందో అటువంటి సీత అమ్మవారిని కదాను కళ్ళు ద్రక్ష్యామి, ఎప్పుడు నేను చూస్తానంటావు, నువ్వు చెప్పు నాకు అని. మళ్ళీ ఆయన ఏమీ లేదు, లక్ష్మీనరసింహ స్వామి వినటం వరకే, ఒక్క మాట ఆయన మాట్లాడకూడదు కూడా. అది ఎవరినయ్యా నువ్వు తలుచుకునేది? శుశ్రోణి, అదేనయ్యా సీతమ్మ వారు. శుశ్రోణి, అందమైన దివ్యమైన స్వరూపం. అమ్మవారి స్వరూపం ఎలా ఉంటుంది? సౌందర్య లహరిలో శంకర భగవత్పాదులు వారు వర్ణించారు అమ్మవారి సౌందర్యం అది. ఆ సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ మాట వాల్మీకి ఏమని, శుశ్రోణిం శతపత్రాయతే క్షణం, తామర రేకుల వంటి విశాలమైన కన్నులు కలిగిన శుశ్రోణి అయినటువంటి అమ్మవారిని కదాను కలు ద్రక్ష్యామి, ఎప్పుడు చూడగలను నీకు తెలియదా స్వామి? తెలుసు, శత్రువుల్ని జయించాలి. విజిత్య శత్రువున్ ద్రక్ష్యామి, శత్రువుల్ని ఎప్పుడు జయించాలి? జయించడానికి వచ్చాక సిద్ధంగా కూర్చున్నారు. ఆ మనస్సు యొక్క ఆవేగం ఆవేదన అలా ఉంటుంది. కదాను చారుబింబోష్టం తస్య, ఇది కొద్దిగా శృతి మించి రాగాన పడుతున్నది అంటారు. అలాగా స్వామివారి యొక్క విరహం కొంచెం శృతి మించుతున్నది. మరి వాల్మీకి ఎందుకు ఇలాగా అని అంటే అది స్వీకారమే, తప్పదది. కదాను చారు బింబోష్టం, అందమైనటువంటి ఆ అమ్మవారి యొక్క బింబోష్టం క్రింది పెదవిని, తస్యాక పద్మాం ఇవ ఆననం, పద్మం అంటే అమ్మవారి యొక్క ముఖాన్ని, ఈషదున్నం యమ పాశ్యామి రసాయనమివాతుర, అందమైన తామర పువ్వు లాంటి అమ్మవారి ముఖాన్ని ఆమె యొక్క చుబుకం మీద చిన్న ఆ వేలు ఉంచి ఇలా కొద్దిగా, ఆమె ఎప్పుడు కొంచెం తల ఇలా వంచుకునే ఉంటుందేమో, నేను కొంచెం ఇలా ఆ గడ్డం కింద వేలు పెట్టి చేయి పెట్టి ఇలా కొంచెం పైకి ఎత్తితే అప్పుడు అమ్మవారు తన కళ్ళతో నా కళ్ళలో చూస్తుంది. నేను ఆ అమ్మవారి యొక్క అధరోష్టాన్ని పాశ్యామి, ఆ అధరోష్టంలో ఉండే మాధుర్యాన్ని నేను అనుభవించగలనయ్యా. ఎప్పుడు అనుభవించగలను అంటావు? ఇది కూడా అద్భుతం. ఇది రసో వై సహ, రసం అంటే ఇదే, రసం అంటే ఆనందమే, అదే చెప్తున్నారు. ఏమిటి ఇక్కడ ఈ ఆనందం, ఇక్కడ అధరోష్టం, ఇవన్నీ లోకంలో ఉండే అర్థాలు. లోకం లేకపోతే రామాయణం లేదు, రామాయణం లేకపోతే రాముడు లేడు, రాముడు లేకపోతే పరమాత్మ లేడు. పరమాత్మ ఎప్పుడు ఉంటాడు? లోకం ఉంటేనే పరమాత్మ ఉంటాడు, లోకం లేకపోతే పరమాత్మ ఎక్కడి నుంచి ఉంటాడు? అది వేరే సంగతి, అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఈయన ఏమంటారు, ఈ భావనని, ఇందులో మూలం ఏమిటి దీనికి? ఆనందం. ఆ ఆనందం ఎలాంటిదో ఒక పద్యం గుర్తు వచ్చి తీరుతుంది మనకి. ఎందుకంటే మనం సహజంగా కల్పవృక్షం అందరం చదివిన వాళ్ళమే కాబట్టి ఆ కల్పవృక్షానికి సంబంధించే ఆయన ఒక చోట ఆ మహాకవి కవి సమ్రాటులు ఏం చెప్పాడు? ఆ ఆనందమయు, అక్కడ ఆ ఆనందమయుండే బ్రహ్మయని అభ్యాసంబుచే నిశ్చితం వై ఏర్పాటుగా వేద పంక్తులను, ఆనందమయుండే బ్రహ్మయని అభ్యాసంబుచే నిశ్చితం వై, అభ్యాసం వల్ల నిశ్చితం కావాలి. కేవలం వింటే అంటే
మాత్రం అయ్యేది కాదు. అభ్యాసంబున నిశ్చితంబై ఏమని ఆనందమయుండే బ్రహ్మయని. ఈ ఆనందానికి ఏది మూలంగా చూపిస్తున్నాడు ఇక్కడ స్వామివారు? అమ్మవారి యొక్క అధరోష్ట పానాన్ని ఒక ఆలంబనంగా చేసుకొని తద్వారా రసానందానుభూతిని మనకి సాధకులకి రుచి చూపిస్తున్నాడు శ్రీరామచంద్ర పరబ్రహ్మ. ఆనందమయుండి, ఇది ఈ మాట ఎవరు చెప్తున్నారు? విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్తున్నాడు. ఈ పద్యం అందరికీ వచ్చిన పద్యమే. ఆనందమయుండే బ్రహ్మయని అభ్యాసంబుచే నిశ్చితంబై ఏర్పాటుగా వేద పంక్తులను భాష్య ప్రోక్తమై ఒప్పగా. ఎక్కడ చెప్పారు ఈ మాట? వేద పంక్తులను వేదం చెప్తోంది. ఎక్కడ? వేదం చివరిలో చెప్తోంది. ఏమని? బ్రహ్మ అన్న ఆనందం అన్న ఒకటే, అదే బ్రహ్మానందం. ఆనందో బ్రహ్మ, అది కూడా అదే. అటు తిప్పినా ఇటు తిప్పినా నా ఆనందమయుండు రాముడని. అది ఎక్కడ మనకి దేనికి ఎలా గ్రహించగలం రాముడు ఆనందమయుడని? ఏమంటున్నాడు ఆయన ఇప్పుడు? కదాను కలు పశ్యామి బింబోష్టం అంటున్నాడు. దానివల్ల ఏం కలుగుతుంది? ఆనందం. ఆనందం అంటే ఏమిటి? బ్రహ్మానందం, పరమానందం, ఉన్నతోన్నతమైన ఆనందం. ఇంకా దానికంటే మించినది లేదు. ఎవరైనా తాపత్రయపడేది ఆ ఆనందం అయిపోవాలనే, ఆనందం పొందాలని కాదు. అది పొందితే వచ్చేది కాదు. అయిపోవటమే, బికమింగే బీయింగ్ లేదు దాంట్లో. ఆనందం అయిపోవటమే. అలా అది ఇప్పుడు ఈ పద్యభావానికి మూలం ఎక్కడ? ఆనందం. ఆనందం దాన్ని ఇక్కడ మనం ఈ సందర్భంలో అన్వయించి చెప్పుకుంటున్నాం. తప్పేమి? దీనికి లౌకికమైనటువంటి ఈ నీచ భావాల్ని అంటగట్ట రాదు. అది ఇప్పుడు మనం చెప్పుకునే మాటల యొక్క అంతరార్థం. ఆ ఆనందమయుండే బ్రహ్మయని అభ్యాసంబుచే నిశ్చితంబై ఏర్పాటుగా వేద పంక్తులను భాష్య ప్రోక్తమై ఒప్పగా ఆనందమయుండు రాముడని వ్యాఖ్యానంబే వాల్మీకి నాన్ ఆనందములున్ రఘుత్తముడు మూడై ఒక్కటైనట్లుగా. జీవ జగత్తు ఈశ్వరుడు మూడు లేవు, ఉన్నది ఒకటే పరమాత్మ. జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు, మూడు ఒకటే. ఏమిటది? స్వస్వరూపమే పరమాత్మే, అంటే ఆనందమే. స్పష్టంగా నిరూపించారు. దానికి ఆ నిరూపింపబడినటువంటి శ్రీరామ ఆనంద తత్వానికి దాన్ని మనం ఇక్కడ ఈ శ్లోకాన్ని సందర్భంగా అన్వయించుకున్నాం. అందులో దోషమే ఉంటుంది, ఇదేమీ తప్పేమీ కాదు. ఇంకా ఇంకొక మాట కూడా అంటున్నాడు. బింబోష్టపానమే కాదట ఆయనకి, ఇంకా ఆశ తగ్గలేదు. ఏమంటాడు? తస్యాస్తు సంహతౌ పీనౌ స్తనౌ తాళఫలోపమౌ కదాను కలు సోత్కంపౌ సృష్యంత్యా మాం భజిష్యత. అమ్మవారి యొక్క స్తన ఉపగోహనం, స్తన ఆశ్లేషణం నాకు ఎప్పుడు లభిస్తుందయ్యా లక్ష్మణ అని ఆయన తన భావ పరంపరని తనలో తానే భావావేశానికి లోనయ్యి చెప్పుకుంటున్నాడు. ఇంకా అంటున్నాడు మళ్ళీ బాధ. అమ్మవారు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నదో, ఎంత బాధపడుతుందో. సానూనం అసితాపాంగి రక్షో మధ్యగతా సతి. అమ్మవారు ఎక్కడుంది ఇప్పుడు? రక్షో మధ్యగత, రాక్షసుల మధ్యలో ఉన్నది. అంటే అర్థం ఏమిటి? కామక్రోధాది షడ్వర్గంలో మధ్యలో ఉన్నది నీ స్వస్వరూపం. తెలుసు. మనమేమి తక్కువ సాధకులం కాదు. సాధక దశలో ఒకనొక స్థితికి, చెప్పుకోదగిన స్థితికి చేరుకున్న వాళ్ళమే. ఆ విషయాన్ని మనం నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఆ స్థితికి చేరుకున్న వాళ్ళం కనుకనే, అటువంటి ఆ తాహత ఉన్నది కనుకనే దాన్ని ఇతరులతో పంచుకోవటానికే ఈ రమణీయం రామాయణ మార్గం అనే శీర్షిక రోజు ఈ విధమైనటువంటి భావనలు అందరితో పంచుకోవటం. ఇది దాని ఫలితమే తప్ప వేరే ఏమీ కాదు. అది అందుకనే ఆయన రక్షో మధ్యగత, ఆ హరిషడ్వర్గాల మధ్యలో ఎంత
ఆ చిన్న ఉన్నది లేనట్లుగా ఎక్కడో ఆ అరుంధతి లాగా కనపడినట్లుగా ఉన్నటువంటి ఆ స్వస్వరూప జ్ఞానాన్ని అది ఎప్పుడు ఆ మినుకు అనేటటువంటి అగ్ని జ్వాల ఎప్పుడు ప్రజ్వరిల్లుతుంది? ఇవన్నీ పోతే అది ప్రజ్వరిల్లుతుంది. దానికే రక్షో మధ్యగత సతి మన్నాథ నాథహీనేవ త్రాతారం నాధిగచ్చతి. నేను నాథుణ్ణి అయి ఉండి కూడా, నన్ను నాథుడుగా పొంది ఉండి కూడా, అమ్మవారు రక్షోగణ మధ్యస్థిత అయి ఉండి ఉండటం చేత అనాథవతి, అనాథవలే విలపంతి అత్ర నా త్రాతారం నా అధిగచ్చతి. రక్షించేవాడు లేక దీనురాలై అక్కడ విలపిస్తున్నదయ్యా అమ్మవారు. ఆమె పడుతున్న బాధ అంతా ఈయన పడుతున్నాడు, ఈయన పడుతున్న బాధ అంతా ఇప్పుడు మనం ఆమె ఏ విధంగా ఇప్పుడు శ్రీరాముడు అమ్మవారిని గురించినటువంటి వియోగంలో బాధపడుతూ అమ్మవారిని తలుచుకుంటున్నాడు. ఇది అవసరం, ఇది వినాలి, మనం ఇది తెలుసుకోవాలి, ఇది చదవాలి. దీన్ని మనం హృద్గతం చేసుకుంటేనే కానీ మనకి ఇది సంసారం అనేటటువంటి ఈ దావాగ్నిలో జీవుడు పడి వేదనను అనుభవించే ఆ ఉష్ణ జ్వాలల యొక్క వేడి శరీరానికి ఏ విధంగా సోకుతుందనే విషయం తెలిసి రావాలి. ఈ దుఃఖం ఎప్పుడు శమిస్తుంది అంటే ఆత్మజ్ఞానం కలిగి ఆ చల్లని చంద్రకిరణాల స్పర్శ ఎప్పుడు కలుగుతుందో అప్పుడు తగ్గుతుంది అని తెలియాలి. ఇలా నిత్యం భావన చేయకపోతే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కథం అది ఇంకా ఇంకా ఆయన బాధపడుతున్నాడు. కథం జనక రాజస్య దుహితాసా మమ ప్రియా రాక్షసీ మధ్యగా శేతే స్నృషా దశరథస్య చ. ఆ రాక్షస స్త్రీల మధ్యలో పాపం ఆవిడ ఏ విధంగా కూర్చున్నది, శయనించినది, నిద్రపోతున్నది, మెలకుగా ఉన్నది, అక్కడ కాలం ఎలా గడుపుతున్నది? ఎవరావిడ? జనక మహారాజు గారి యొక్క కుమార్తె. ఇంకా ఎవరు? దశరథ మహారాజు గారి యొక్క కోడలు. కదా విక్షోభ్య రక్షాంసి. ఆ విరహంలో నుంచే, ఆ బాధలో నుంచే కోపం వస్తుంది. అయితే ఈ కోపానికి మామూలుగా లోకంలో ఉండేటటువంటి ఆ కామక్రోధాల్లో దానికి చాలా తేడా ఉంటుంది. ఇది ధర్మబద్ధమైన కోపం. ఇది ఉండకపోతే మనకి స్వస్వరూపం రాదు. అందుకే వాటిని ఎందుకు సృష్టించాడు? పరతత్వము ఎందుకు సృష్టించాడు అంటే అదే, వాటిని సద్వినియోగపరుచుకోవాలి. రావణాసురుడు లాంటి వాడు దుర్వినియోగం పరుస్తున్నారు. అది కాదని చెప్పడానికే ఆయన వచ్చింది, శ్రీరాముడు వచ్చింది, ఆ తర్వాత శ్రీకృష్ణుడు వచ్చింది కూడా అందుకే. కదా విక్షోభ్య రక్షాంసి. ఈ రాక్షసులందరినీ ఎప్పుడు వాళ్ళని సంక్షోభపరిచి వాళ్ళని సంహరించి సా విధూయోత్పతిష్యతి. ఆమె అక్కడి నుంచి వీళ్ళందరినీ దూరంగా తరివేసి ఉత్పతిష్యతి, ఎగిరి ఇక్కడికి వస్తుంది. ఎప్పుడు రాగలదు ఆవిడ? విధూయ జలదాన్నీలాన్ శశిరేఖ శరస్వివ. శరత్కాలంలో మేఘాలని, వర్షాకాలంలో ఏం చేయలేదు, ఆ మేఘాలే బాగా డామినేట్ చేసి పారేస్తాయి. శరత్కాలం వస్తే ఏం చేస్తాయి? పోతాయి. పోకుంటాయా? ఆ ఉన్న తెల్లటి ఇంతంత మబ్బు ముక్కల్ని కూడా విధూయ తోసిపారేసి ఆకాశం అంతా ఏకఛత్రాధిపత్యంగా శరత్చంద్రుడు ప్రకాశిస్తాడు. ఆ విధంగా అమ్మవారు అక్కడ ఉన్నటువంటి రాక్షసులనే మేఘాల ముక్కల్ని తోసిపారేసి ఎప్పుడు శరత్కాల చంద్రుడు లాగా ప్రకాశిస్తుందయ్యా అని ఆయన ఆ విరహాగ్నిలో అనేక విధాలైనటువంటి ఆలోచన పద్ధతుల్ని వ్యక్తపరుస్తున్నాడు. ఇంకా అంటున్నాడు స్వభావతనుక. సహజంగానే అమ్మవారు స్థూలకాయురాలు కాదు, అవి సన్నటి మైదీగా శరీరం. నూనం శోకేన అనశనేనచ. అసలే ఆమె సన్నగా ఉంటుంది, పైగా ఈ వియోగం ఒకటి, శోకం రెండవది. ఆ శోకం వల్ల అనశనం. ఆమె సరిగ్గా తింటున్నదో తింటలేదనే కదా చెప్పాడు హనుమంతుడు. కాబట్టి అనశనం ఒక కారణం, శోకం ఇంకొక కారణం. అందువలన భూయస్తనుతరా సీత దేశకాల విపర్యయాదు. ఈ దేశకాలాలు విపర్యయమయ్యి, అంటే ఎప్పుడు విపర్యయమైన ఎందుకైనా నా నుంచి దూరం అయింది కాబట్టి
దేశకాలాలు విపర్యంగా ఉండటం వల్ల అక్కడ అమ్మవారు లంకలో ఉండి ఈ శోకంతో అశనం భోజనం లేకుండానే ఏం తింటున్నదో ఏమిటో కూడా, అందువలన ఇంకా అసలే సహజంగా సన్నగా ఉన్నటువంటి అమ్మవారు ఇంకా చిక్కిపోయిందేమో అని అమ్మవారు చిక్కిపోయినటువంటి ఆ భావనని ఆయన ఊహించుకొని చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు, కదాను రాక్షసేంద్రస్య నిధాయ ఉరసి సాయకాన్. ఆ రావణాసురుడి మీద పగ తీర్చుకోవాలి, నా యొక్క పదునైన బాణాల్ని వాడి యొక్క ఆ గుండెల్లో నిధాయ బాణాలు వేసి కొట్టి సీతాం ప్రత్యాగరిష్యామి శోకముసృజ్య మానసం. ఎలాగా ఈ పని చెయ్యాలి అంటే మనస్సుని బాగా దిటవపరుచుకోవాలి. నేను ఎప్పుడు గుండె గట్టి చేసుకుని దిటవు చేసుకుని ముందు యుద్ధం చేసి నా వాడి అయిన బాణాలతో ఆ రావణాసురుడి యొక్క రొమ్ము చీల్చి వారి అడ్డం తొలగించుకొని అప్పుడు నేను అమ్మవారిని ప్రత్యాకరిష్యామి విజయాన్ని సాధించి ఎప్పుడు తీసి తెచ్చుకోగలను. కదాను కలు మాం సాధ్వి సీత సురసుతోపమా సోత్కంఠ కంఠమాలం యమోక్ష్యతి ఆనందజంపయక. ఆనందం, అమ్మవారు ఆనంద బాష్ప. ఇప్పుడు దాకా దుఃఖాశ్రువులే. అమ్మవారి కంట ఆనంద బాష్పాలు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి? ఎలా? మాం సీత సాధ్వి సురసుతోపమా సోత్కంఠ మమ కంఠమాలంబ్య. నా కంఠ వచ్చి ఆమె నా కంఠ రెండు చేతులు నా కంఠానికి పెనవైచి తన బాహువుల్ని సోత్కంఠమాలంబ్య కంఠమాలంబ్య మోక్ష్యతి ఆనందజంపయ. ఆనంద బాష్పాలని ఆవిడ ఎప్పుడు ఆ విధంగా రాలుస్తుంది. ఇది అని ఎప్పుడు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, నేను ఎప్పుడు ఆమెను చూడగలను, ఆమె ఎప్పుడు రాక్షసుల మధ్యలో నుంచి ఆ బంధాలను తెంచుకొని బయటికి రాగలదు, నేను ఎప్పుడు రావణాసురుని, అందుకే వచ్చా, నేను ఎప్పుడు రావణాసురుని సంహరించి అమ్మవారిని తిరిగి తీసుకుని రాగలను. ఇంకా కదా శోకమిమం ఘోరం మైథిలి విప్రయోగజం. మైథిలి విప్రయోగం వలన జన్మించినటువంటి ఈ అపారమైనటువంటి తరించటానికే వీల్లేనటువంటి ఈ శోకాన్ని కదా సహసా విప్రమోక్ష్యామి. ఎప్పుడు ఈ శోకం నేను విడిచిపెట్టగలను? వాస శుక్లేతరం యథ, మాసిపోయిన వస్త్రాన్ని విడిచిపెట్టినట్టుగా ఎప్పుడు నేను ఈ వియోగజమైనటువంటి దుఃఖాన్ని విడిచిపెట్టగలను? ఇలా విలపిస్తున్నాడు స్వామివారు. ఇది మధ్యలో కాస్తంత ఇప్పుడు మనకి ఏం జరిగింది అంటే, ఆ యుద్ధకాండ ప్రారంభమైన దగ్గర నుంచి సన్నాహం సైన్యం రావటం ఇదే అంతా. ఇప్పుడు శ్రీరామచంద్రుని యొక్క అంతరంగంలో మనం ప్రవేశించి ఆయన మనస్సులో అమ్మవారిని గురించినటువంటి విరహ వేదన ఎలా ఉన్నది, లోకంలో విరహం ఎలా ఉంటుంది, తరువాత ఇదే విరహ వేదన ఆంధ్ర భాషలో తెలుగు భాషలో ప్రబంధ కవులు ఇంకా రకరకాల కవులు అయ్యో చివరికి వచ్చేసరికి విజయ విలాసం దగ్గరికి వచ్చేసరికి ఈ దుఃఖం ఎటువంటి అది ఇది పొందిందో అది అంతా సాహిత్య పాఠకులందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది అక్కడ ఎంత శుద్ధంగా ఉన్నది. హిమాలయాల్లో ఉన్నప్పుడు గంగానది శుద్ధంగానే ఉంటుంది, భూమి మీదకి వచ్చి కొంచెం కలుషితం అవుతుంది, తప్పదు కదా. ఇది అలాంటిదే అని అనుకోవాలేమో, అది మనకు తెలియదు అనుకోండి. ఏమైనా ఇలా విలపిస్తున్నాడు శ్రీరామచంద్ర పరబ్రహ్మ. సరిగ్గా సూర్యాస్తమానం అయింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? లక్ష్మణుడు అన్నా, ఇంకా ఆ సాయం సంధ్య వచ్చింది అని ఆయన గుర్తు చేశాడు, ఆశ్వాసించాడు. ఊరుకో అన్నా అని ఆయన ఓదార్చాడు. ఆశ్వాసితో లక్ష్మణేన రామ సంధ్యాముపాసత. ఎంత వియోగాగ్నిలో పడినా కర్తవ్యం మర్చిపోలేదు. ఆయన సంధ్యావందనం చేశాడు. చాలా బాగుంది. ఇంతవరకు చెప్పేసి ఊరుకుంటే అందులో ఏమీ విశేషం ఉండదు. ఇప్పుడు ఎవరిని ఇప్పటిదాకా ఎవరిని గురించి ఆయన దుఃఖించాడు, ఎవరిని మనసులో తలుచుకొని బాధపడుతున్నాడు, ఎవరి కోసం తప్పిస్తున్నాడు, బాధపడటం కాదది,
విరహం కాదు, వేదన అంతకంటే కాదు, అది తపస్సు. ఇలా చెప్పుకోవాలి. ఇప్పుడు వచ్చిన ఆలోచనది. ఇది శ్రీరామచంద్రుడు చేసిన తపస్సు. ఎవరి కోసం? అమ్మవారి కోసం. ఇప్పుడు మనం ఇంకో పని కూడా చేయాలి. ఇదే ఇంత ఒక్కసారి వెనక్కి పెడితే సుందరకాండలో అమ్మవారు శ్రీరామచంద్రుడిని తెలుసుకుని ఆవిడ ఏం తపస్సు చేసింది? ఆ ఇద్దరి యొక్క తపస్సే లోకం. ఇద్దరు ఒకటైతే లోకం వాళ్ళలో లీనం అయిపోతుంది. ఇది అద్భుతమైన భావన. ఆయన సంధ్యని ఉపాసించాడు. అప్పటిదాకా ఏం చేశాడు? అమ్మవారిని, ఆ అమ్మవారే సంధ్యాస్వరూపిణి. ఆ సంధ్యాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క వియోగాన్ని ఆయన చక్కగా పైకి చెప్పుకున్నాడు. దాన్ని రకరకాలైన ఆలోచనలతో వయ్యారంగా అటు ఇటు తిప్పి చెప్పి అదంతా ముగించి అట్టే పెట్టేసి అయిపోయి కట్టిపెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం సంధ్యోపాసన చేశాడు. ఇది అద్భుతమైనటువంటి విషయం. దేనికి ముందు? యుద్ధకాలానికి ముందు. అది ఆయన ఆశ్వాసితో లక్ష్మణేన రామ సంధ్యాముపాసత స్మరన్ కమలపత్రాక్షీం సీతాం శోకాకులీకృత. స్పష్టంగా చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. స్మరన్, సంధ్యా ఉపాసన చేశాట. ఎవరిని స్మరిస్తూ? అమ్మవారిని స్మరిస్తూ. ఇది ఉపాసన అనండి, మరేదైనా అనండి, లేదా అద్వైత నిధిధ్యాసన అనండి, ఏదైనా ఇదే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో చేస్తూ ఉంటారు. మనకి చేతనైన మార్గం నిధిధ్యాసనం. అమ్మవారి యొక్క, అయ్యవారి యొక్క నిరంతరం వాళ్ళ ఆ స్వస్వరూపాన్ని వెతకటమే, ఆలోచించటమే, దాని గురించి భావన చెయ్యటమే మన యొక్క జీవిత లక్ష్యం. ఇందుకు మనం రోజుకో గంట సేపు రామాయణాన్ని ఆలంబనంగా చేసుకున్నాం. ఎంతవరకు మనం సిద్ధిని పొందుతాము అంటే అది సిద్ధిని గురించి ఆలోచించాల్సిన విషయం కాదు. దానికి కొలమానాలు, కొలబద్దలు ఉండవు. మరి ఇది ఆయన స్మరన్ కమలపత్రాక్షేం సీతాం శోకాకులీకృత. ఇప్పుడు ఒక్కసారి మనం ఏం చేయాలి అంటే, అమ్మవారు మరి అయ్యవారిని గురించి విచారించింది కూడా, ఆ విచారం కూడా ఇలాగే ఉంటుందా? ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అమ్మవారు సుందరకాండలో తలుచుకున్నది, రాక్షసి స్త్రీలందరూ తనని బాధ పెట్టినప్పుడు వాళ్ళు నిన్ను కొడతాం, చంపుతాం, నువ్వు ఎందుకు రావణాసురుని ఇష్టపడవు అని వాళ్ళు అంటూ ఉంటే ఆమె వాళ్ళకి తగిన సమాధానం చెప్తూ మధ్య మధ్యలో తన దుఃఖాన్ని కూడా ప్రదర్శించింది. ఏమంటున్నది? శ్రీరామచంద్రుని యొక్క విరహానికి, సీతమ్మ వారి యొక్క విరహానికి స్పష్టమైన తేడా ఒకటి ఉన్నది. మరి ఈ భేదం ఇందులో ఏ విధమైనటువంటి ఆలోచించాల్సినది లేదు. స్వామివారి యొక్క భావనలో కొంచెం కాముకత, అందులో అధరోష్టం, స్తన, ఇలాంటి భావాలు కొన్ని ప్రవేశించినాయి. కానీ అమ్మవారి యొక్క విరహావస్థలో ఇలాంటి ఆంగికమైన, శారీరకమైనటువంటి భావనలు ఉండవు. అది ఎందుకు, ఎలా, ఏమిటి చెప్పాడు వాల్మీకి అంటే, అది లోకవృత్తాన్ని అనుసరించి చెప్పినటువంటి మాట అని సరిపెట్టుకుని వదిలేయాలి దాన్ని. అప్పుడు ఆవిడ వెనక ఒకసారి సుందరకాండలో ఏం చెప్పారు? సా నిశ్వసంతి దుఃఖార్త శోకోపహత చేతన ఆర్త వ్యసృజదశ్రూణి మైథిలి విలలాపహ. మైథిలి విలపించిందట అని హా అనే అవ్యయం ప్రయోగించి చెప్తున్నాడు వాల్మీకి. ఎట్లాగా? వ్యసృజద్ అశ్రువుని, బాష్పాలు, దుఃఖాశ్రువుల్ని ఆవిడ విడుస్తున్నది. ఎలా? దుఃఖార్త శోక ఉపహత చేతన. హా రామే ఏమంటున్నది? హా రామేతి చ దుఃఖార్త హా పునర్లక్ష్మణేతి చ హాశ్వశ్రు మమ కౌసల్యే హా సుమిత్రేతి చ భామిని. ఆ దుఃఖంలో సహానాథ, హా రామ, ఆ అత్తగారిని గురించి, సుమిత్రాదేవిని గురించి, వీళ్ళందరినీ గురించి తలుచుకుని ఆవిడ బాధపడుతుంది. భర్తారం తమపశ్యంతి, ఇంకోసారి చెప్తాడు అక్కడే, భర్తారం తమపశ్యంతి రాక్షసి వశమాగత సీదామి ఖలు శోకేన కోలం తోయహతం యథ. నేను భర్తకి దూరం అయ్యి ఈ రాక్షసుల మధ్యలో ఉండి శోకంతో
చాలా బాధపడుతున్నాను. ఇది ఎలా ఉంది అంటే, నది వేగంగా వెళ్ళిపోతూ ఉంటే అది ఒడ్డుని కోసుకుంటూ వెళ్ళిపోతే ఆ ఒడ్డు ఏ విధంగా ఆ కోతని గురవుతుందో నా హృదయం కూడా శోకానికి గురవుతున్నది. సర్వదా తేన హీనాయాక రామేణ విదితాత్మన తీక్ష్ణం విషమివాస్వాద్య దుర్లభం మమ జీవితం. అది ఇంకో మాట కూడా ఎంత ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిందంటే, ఆ శ్రీరామచంద్రుని యొక్క వియోగం వలన ఆ వియోగాన్ని నేను భరించలేక నేను జీవితాన్ని నిలుపలేను. దుర్లభం మమ జీవితం, ఇంకా నేను జీవించటం కష్టం, జీవించలేను, ఇంకా నాకు మరణం తప్ప వేరొక శరణం లేదు. కీదృశంతు మయా పాపం పురా జన్మాంతరే కృతం. ఆవిడ ఇటువంటి బాధపడటానికి, ఇటువంటి దుఃఖాన్ని పొందటానికి నేను పూర్వజన్మల్లో ఎటువంటి పాపం చేసుకున్నాను. ఇది మనకి ఇక్కడ ఒక ఆధారం. స్పష్టంగా మనం ఇంతకు పూర్వం కూడా అనుకున్నాం, ఇప్పుడు అనుకుంటున్నాం. అయితే మనం చాలా అదృష్టవంతులం. నాకు లౌకికమైన కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టాలు లేని ప్రతి మానవుడికి కష్టం అనేది ఉంటుంది. ఈ మానవ ఉపాధికి కష్టం సహజం. అవి వాటిని దాన్ని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎంత పెద్ద కష్టాలు, ఆ మహా ఘోరమైన కష్టాలు, వియోగాలు, పుత్ర వియోగాలు ఎన్నో వస్తూ ఉంటాయి. అంతే, చూస్తూ నిరాసక్తంగా ఉండిపోవటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎంత విలపించినా ప్రయోజనం ఉండదు. అలాగాని లోకం కోసం విలపిస్తాము, బాధపడతాము, కానీ అసలు దృష్టి మాత్రం విడిచిపెట్టాము. ఇప్పుడు ఏమంటున్నది, ఏ పూర్వజన్మలో ఎటువంటి పాపం చేసుకోవడం వలన నాకు ఈ జన్మలో పతి వియోగం కలిగింది అని అమ్మవారు బాధపడుతున్నది అంటే, మనకి దానివల్ల ఒక ఆశ్వాసం, ఒక నమ్మకం, ఒక ప్రత్యయం. ఏమని, అమ్మ మేము కూడా అలాగే అనుకుంటున్నాము, ఇక నుంచి మేము ఆ విధంగా అనుకోము. ఎందుకంటే నువ్వు నీ యొక్క శోకానికి మూల కారణం వెతుక్కున్నట్టే మేము కూడా మా శోకాలకి మూల కారణం వెతుక్కుని ఈ జన్మలోనే మా శోక మూల కారణాలని మేము పరిహరించుకుంటాం, అందులో అనుమానం లేదు అనేటటువంటి ఒక హృదయానికి కావలసినటువంటి గట్టి ఓదార్పుని, ధైర్యాన్ని మనం సంపాదించుకుంటాం అన్నమాట. కీదృశంతు మయా పాపం పురా జన్మాంతరే కృతం ఏనేదం ప్రాప్యతే దుఃఖం మయా ఘోరం సుదురాసదం సుదారుణం జీవితం త్యక్తుమిచ్ఛామి శోకేన మహతా వృధా. ఇంత ఘోరమైన శోకంలో మునిగిపోయి ఉన్న నేను ఎలా జీవించగలను? జీవితం త్యక్తుమిచ్ఛామి. ఇది అమ్మవారి యొక్క విరహ బాధ. స్వామివారిని తెలుసుకొని ఇప్పటిదాకా అమ్మవారి యొక్క విరహం స్వామివారి మీద ఏ విధంగా పనిచేసిందో స్పష్టంగా చూపించాడు మహాకవి. మనం సుందరకాండలోకి వెళ్ళి కొంచెం ఆ పోలిక కోసం ఇద్దరిని పక్కపక్కన పెట్టి ఆ భేదాన్ని తెలుసుకోవడం కోసం ఆ పని చేస్తున్నాం. జీవితం త్యక్తుమిచ్ఛామి శోకేన మహతా త్వరత రాక్షసీభిశ్చ రక్షంత్య రామో నాసాధ్యతే మయా. అశ్మసారమిదం నూనం. తనని తాను నిందించుకుంటున్నది. శ్రీరాముడు కూడా తనని తాను నిందించుకున్నాడు, అమ్మవారు కూడా నిందించుకుంటున్నది. ఏమని, ఇది హృదయమా, రక్తమాంసాలతో నిర్మింపబడిన హృదయమా, లేకపోతే అశ్మసారం ఒక రాయ, ఒక వజ్రం లాంటిదా? ఇది ఇదం నూనం, అంతే, ఇది రాయే. అథవా అప్యజరామరం, లేకపోతే దీనికి సుఖ దుఃఖాలు జరామరణాలు ఉంటాయి, కానీ దీనికి లేవే. నా హృదయానికి హృదయం మమ ఏనేనం నా దుఃఖేన అవశీర్యతే. ఈ దుఃఖం నాకేమాత్రం తగ్గకుండా ఉన్నది. కాచమే జీవితే శ్రద్ధ సుఖేవా తం ప్రియం వినా. ఆ స్వామి వారి యొక్క సన్నిధి లేకపోతే కాచమే జీవితే శ్రద్ధ, నాకు జీవితం మీద శ్రద్ధ అనేది లేదు. భర్తారం సాగరాంతాయాక వసుధాయాక ప్రియం వదం. సాగరాంతమైన, సాగరం చేత పరివేష్టితమైనటువంటి ఈ భూమండలానికి అంతటికి అధినాథుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క విరహంతో ఆయన నా ప్రక్కన లేకుండా కాచమే జీవితే శ్రద్ధ, నాకు జీవితం మీద శ్రద్ధ ఏ విధంగా ఉంటుందయ్యా? ఉండదు.
అని ఇది అమ్మవారి యొక్క దుఃఖం స్వరూపం ఇలా ఉన్నది, స్వామివారి దుఃఖ స్వరూపం ఇలా ఉన్నది. ఇక్కడ రాబోయేటటువంటి మహాభయంకరమైన యుద్ధానికి ముందు ఒక్కసారి మనం అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క హృదయంలోకి తొంగి చూసి ఆ వియోగ బాధ ఎలా ఉంటుందో అనే విషయాన్ని మనం పరిశీలించాము. ఆ తరువాత ఇంకా యుద్ధంలోకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి ఒక క్షణం కూడా విశ్రాంతి ఉండని విధంగా ఉంటుంది. ఆ విషయాల్ని మనం తర్వాత పరిశీలిద్దాం. స్వస్తి.